బంగ్లాదేశ్ రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. యూనస్ రాజీనామా గురించి సమాచారం వచ్చిందని నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాం స్పష్టం చేయడంతో బంగ్లాదేశ్ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాజీనామా విషయంపై యూనస్తో మాట్లాడతానని, దేశ భద్రత, భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అందరూ ఆయనకు సహకరిస్తారని తాను ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు ఐక్యతను ఏర్పరచుకొని ఆయనకు సహకరిస్తాయనే నమ్మకం ఉందన్నారు. యూనస్ ఒక్కసారిగా రాజీనామా చేసేందుకు సిద్ధపడడానికి కారణం ఆయన ముందున్న సవాళ్లే అంటున్నారు నిపుణులు. మరి ముఖ్యంగా తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకార్జుమాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరికీ పొసగటం లేదని తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో భారీ విద్యార్థి నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం జరిగిన చర్చల తర్వాత సంస్కరణలు చేపట్టి త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. తొలినాళ్లలో ఆర్మీ చీఫ్ జనరల్ వకార్జుమాన్ ఈ మార్పును సమర్థించినప్పటికీ ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయటం, శిక్షపడిన ఇస్లామిస్టు నాయకులను, బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుదారులను విడుదల చేయటం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. యూనస్కు సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్ అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనకు భావించిన జనరల్ వాకర్ హసన్ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకున్నారు. యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై మండిపడింది. అది బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్జుమాన్ వ్యతిరేకించడంతో యూనస్ సర్కార్ వెనక్కు తగ్గింది. యూనస్, ఆయన అనుచర గణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. యూనస్ తీరుతో అధికారులతో పాటు ప్రజలలో కూడా వ్యతిరేకత వస్తుండటంతో మరోసారి హింస చెలరేగుతుందన్న భయంతో యూనస్ రాజీనామాకు సిద్ధపడినట్టు తెలుస్తోంది.